చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణాలను బయటకు తీయాలి. టీజేఆర్ సుధాకర్ బాబు, వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు. ప్రెస్ మీట్. చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణాలను బయటకు తీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు. కేబినెట్ మీటింగ్ పెట్టకుండానే చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజును తొలగించడం వెనుక కారణం ఏమిటి? లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నాడంటూ వాసుదేవరెడ్డి మీద 4 కేసులు పెట్టారు. ఈ అక్రమ కేసులు పెట్టడం ద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అధికారులు గుర్తుంచుకోవాలి. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి లిక్కర్ పాలసీతో ఏం సంబంధం ఉంది? ఐటీ సలహాదారుల్లో ఒకరైన రాజ్ కసిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజంగా కసిరెడ్డికి లిక్కర్ పాలసీ గురించి తెలిసి ఉంటే బేవరేజ్ కార్పొరేషన్లో పదవి ఇచ్చేవాళ్లం కదా. ఆయన ఐటీకి సంబంధించిన సలహాదారుడు మాత్రమే అని అన్నారు. ఇదిగో ఈ విధంగా ఎత్తుగడలు వేయొచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనం చేయాలనుకున్న వాడికి మేళ్లు చేయొచ్చు. మన తాబేదారులందరినీ బాగా పెంచి పోషించవచ్చు. ఇది పక్కా ప్లాన్తో, కొందరు అధికారుల సహకారంతో కొన్ని సంస్థలకు చట్ట విరుద్ధమైన ప్రయోజనాలు చేకూర్చినట్లుగా బయటపడలేదు. మరి ఈ కేసు ఎందుకు బయటకు రావట్లేదు? ఆ తేదీల్లో జరిగిన లావాదేవీలన్నింటినీ కూడా తీయమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో 2012 నుంచి అమల్లో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అస్మదీయ కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకు అడ్డగోలుగా కథ నడిపిన చంద్రబాబు నాయుడు తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించిందని చెప్పంటారు. ఎందుకు ప్రివిలేజ్ ఫీజును తొలగించిందని అడుగుతున్నాం. కేవలం అస్మదీయులకు మేలు చేయటం కోసమే నువ్వు ఈ పని చేసేవని. ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడంతో పాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపిస్తే ఆ రోజు క్యాబినెట్ జరుగుతుందండి. ఏమండి వింటున్నారండి? క్యాబినెట్ జరుగుతున్న కాలంలో ఆనాటి ఎక్సైజ్ కమిషనర్ నోట్ ఫైల్ పంపించాడు. ఏమండి, ఈ ప్రివిలేజ్ ఫీజును ఇంకా 10% పెంచాలి, ప్రభుత్వానికి ఇంకా లాభం రావాల్సిన ఆవశ్యకత ఉంది, వాళ్ళు విచ్చలవిడితనంగా దోచుకుంటున్నారు అని ఒక నోట్ ఫైల్ పంపిస్తే ఆ నోట్ ఫైల్ సాయంత్రానికి తిరగబడి పూర్తిగా ప్రివిలేజ్ ఫీజు రద్దు అని వచ్చేసిందండి. ఈ నేరం ఏమైపోయినట్టని అడుగుతున్నాం. ఎందుకింత నయవంచనని చెప్పి అడుగుతున్నాం. దీనిపై ఎందుకు కేబినెట్ లో చర్చ జరగలేదని అడుగుతున్నాం. ప్రివిలేజ్ ఫీజును తొలగించాలనుకున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మీరు ప్రివిలేజ్ ఫీజు తగ్గించాలనుకుంటే అది కేబినెట్ మీటింగ్లు ఎందుకు పెట్టలేదు? తిరిగి మళ్ళీ నోట్ ఫైల్ కొత్తగా సృష్టించి అదే కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ కొత్త నోట్ ఫైల్ పంపించాడు. కాపీ టు పిఎస్ టు సీఎం గారని. ఏమనండి? ఫీజు రద్దు. 2 వచ్చినాయి. నోట్ ఫైల్స్ ఎక్కడికి పోవండి. ప్రభుత్వం యొక్క రికార్డు నుంచి నోట్ ఫైల్స్ ఎక్కడికి పోవు. ఉదయం పూట ఫీజు పెంచమన్న కమిషనరు సాయంత్రానికి ఫీజు రద్దు అని ఎందుకు చెప్పాడో ఈ విషయం కూడా తేల్చమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2015 జూన్ 22 నాటి సాయంత్రానికి గుట్టుగా 218 జీవో. ఇప్పుడు నేను చెప్పిన కథ మొత్తానికి ఆధారం 218 జీవో. అంటే కేబినెట్కి తెలియకుండానే నిర్ణయం జరిగిపోయింది. అంతా కేబినెట్ మంత్రులు అనుకుంటుంటారు, అంతా మాకు తెలుసు, మేమందరం కేబినెట్ మంత్రులు. వాళ్ళకి ఏమీ తెలియదు. జరిగేదంతా 2-3 మధ్యలోనే జరిగిద్ది. అది ఇంట్లో జరిగిద్ది. ఆ నిర్ణయాల్ని కేబినెట్కి తెలియచ్చు, తెలియకపోవచ్చు అని సందర్భంగా నేను మనవి చేస్తూ, బార్లకు ప్రివిలేజ్ ఫీజును ఎందుకు రద్దు చేశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ హయాంలో. 9 సెప్టెంబర్ 2015 నాడు 9న వినతి పత్రం సమర్పించినట్టుగా చూపించి బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబర్ 1న అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. 2015 సెప్టెంబర్ 9న వినతి పత్రం సమర్పించినట్టుగా రికార్డులో చూపించారు. ఆయన ఆల్రెడీ తీసుకున్న నిర్ణయానికి కొత్త వినతి పత్రం వచ్చింది తగ్గించమని. బార్లకు ప్రివిలేజ్ ఫీజు తగ్గించమని బార్ల యజమానులు అడిగినట్లు వీరు తగ్గించినట్లు. ఇదంతా కూడా సిండికేట్లో అంతర్భాగమని, ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సిండికేట్లో ఆనాటి 2014-19 కాలంలో పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు, ఎక్సైజ్ మంత్రి గారు, ఆ కమిషనర్లందరూ పూర్తిగా దీనిలో నిమగ్నమై ఉన్నారని, ఇలాంటి చర్యలు మనకు చెప్పకనే చెబుతున్నాయని
మీ మధ్యలో సుస్పష్టం చేతూ బార్ల యజమానుల పేరిట లేఖలు సృష్టించి దగా చేసినట్టుగా సిఐడి గుర్తించింది కాబట్టే కేసు నమోదైంది. దీనిపై సిఐడి ఆధారాలు సేకరించినా ఎఫ్ఐఆర్ నమోదైనా మరి ఈ కేసు ఎందుకు ముందుకు నడవట్లేదు? దీనిపై సమాధానం ఎవరు చెప్పాలి? గత ఏడాది 12న అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెరిచి రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కక్ష సాధింపు అధికార దుర్వినియోగం ప్రారంభించాడు. ఆనాటి ఆ కేసుని తొంగలో దొక్కటం కోసం, ఆనాటి అక్రమాలన్నింటినీ ప్రజల్లో మైండ్లో నుంచి తీసివేయటం కోసం, తాను తప్పుని కప్పిపుచ్చుకునే దానికి ఈ రోజున కొత్త పన్నాగాలకి తెరలేపారు, కొత్త విన్యాసాలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 12 రోజులు గడవక ముందే జూన్ 24వ తేదీన 12 రోజులకే ఏ పరిపాలకుడైనా తన ఇచ్చిన హామీల మీదనో, తను చేయాలనుకున్న మేళ్ల మీదనో, తన ప్రభుత్వం ఎలా పనిచేయాలనే విధానాల మీద ఆలోచించాల్సిన చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా 12 రోజులకే తన పాత కేసు ఏదైతే నమోదై సిఐడి నమోదు చేసిందో దానికి కౌంటర్గా ఏం చేయొచ్చు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే ఆ కేసుని అలా కప్పిపుచ్చేసి ఓ కొత్త పన్నాగానికి తెరలేపుతూ ఈ రోజున అక్రమాలు జరిగాయని ఒక తప్పుడు కేసు నమోదు చేయించారు. ఇందులో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డిని నిందితుడిగా చూపించారు. ఆయనేమో కోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం 4 కేసులు నమోదు చేసింది, 4గిట్లో వాసుదేవ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది. వాసుదేవ రెడ్డి మీద కేసు పెట్టింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే, మొత్తం 4 కేసులు పెట్టింది. 12 రోజులకు 4టికి 4 బెయిల్ వచ్చింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత విచిత్రంగా ప్రభుత్వం యొక్క పెద్దల ఆదేశాలతో సిఐడి అక్టోబరు 2024లో మరో కేసు నమోదు చేసింది. బెదిరించారో, భయపెట్టారో, వాసుదేవరెడ్డిని మరి లోబర్చుకున్నారో, ఆయన దగ్గర నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారో మాకైతే తెలియదు. కానీ వాసుదేవరెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిపోయారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసులకి వారిని రిలీవ్ చేసేశారు. దీని అంతటిని బట్టి మనం ఏం చెప్పుకుందాం? వాసుదేవరెడ్డి అక్కడ మీరు పెట్టిన 4 కేసులో నిందితుడైనటువంటి ఆయన ఎందుకు రిలీవ్ చేయబడ్డాడు? ఆయన ఏమని మీరు లోబర్చుకున్నారు? ఏమని రాపించుకొని సంతకాలు పెట్టించుకున్నారు? తద్వారా ఆయనకి మీరు ఇచ్చిన ఫలితం ఏమిటి? ప్రజలకు చెప్పండి. వాసుదేవరెడ్డితో సహా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్లో ఉన్న మరికొందరు సిబ్బందిని కూడా భయపెట్టి చిన్న వాళ్ళండి, ఎవరండి? డీటీపీ ఆపరేటరు సుధాకర్ గారు, చిన్న ఉద్యోగులు, డీటీపీ ఆపరేటరు సత్యప్రసాద్ అనే మరో చిన్న పూర్వపు ఉద్యోగి, వీళ్ళందరితో ఇదే తరహాలో సిఐడి అధికారులు వేధించి వాళ్ళతో దిగువ స్థాయిలో పనిచేసే వాళ్ళందరితోనూ తిరిగి వాంగ్మూలాలు తీసుకుంటే, ఈ వాంగ్మూలాలకి ఏమైనా విలువ ఉంటాయండి? అసలు ఏమైనా అర్థం ఉందండి? మీరు పెట్టిన కేసులకి మీరే కేంద్ర సర్వీసులకు పంపించే విధంగా రిలీవ్ చేస్తున్నారంటే ఈ రోజున సత్యప్రసాద్ తరహాలోనే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో చిన్న మహిళ, ఆవిడను అక్రమంగా బంధించి ఆమె చేత 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం తీసుకున్నారు. వీటన్నిటిలో వాళ్ళ లక్ష్యం వాళ్ళకు కావాల్సిన పేర్లను నమోదు చేయించుకోవడం కోసం, వాళ్ళు అనుకున్న పేర్లు ఆమెతో చెప్పించుకోవడం కోసం. ఓ డీటీపీ ఆపరేటరు, ఓ పూర్వపు ఉద్యోగి, ఓ చిన్న మహిళ, వీళ్ళంటి సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలు పెట్టుకుని కక్ష సాధింపు రాజకీయాలకు మీరు తెరలేపారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ సాక్ష్యాలన్నిటినీ తీసుకొచ్చి మీరు చేయాలనుకుంటుంది ఏముంది? చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేయటం, చంద్రబాబు నాయుడు ప్లాన్ని మీరు అమలుపరచడం. అధికారులారా, ఉన్నతమైన ఉద్యోగస్తులారా, బాగా కష్టపడి చదువుకొని పైకొచ్చిన వారా, మీరు దయచేసి మీరు బాగా మనస్ఫూర్తిగా మీ గుండె మీద చేసుకుని మీరు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, ఇది తిరిగి మళ్ళీ ఏ పరిణామాలకి తావు తీసిద్దో, ఎటువైపు వెళ్తుందో, ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో, అధికారం వస్తే ఏమైనా చేయొచ్చని మీరు ఏమని చూపిస్తున్నారో, అధికారమే పరమావధిగా మేము ఎలా పనిచేయాలో మాకు లక్ష్యాన్ని మీరు ఎలా నేర్పిస్తున్నారో అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మీ లక్ష్యంలో ఈ రోజున మీరు చిట్ట చివరికి ఆ ప్రయాణంలో
మీరు వస్తూ ఎక్కడికి వచ్చారండి? పెద్దిరెడ్డి గారి కుటుంబం దగ్గరికి వచ్చారు. అసలు పెద్దిరెడ్డి గారికి ఎక్సైజ్ శాఖ ఏమైనా సంబంధం ఉందా? వారి కుమారుడైన మిథున్ రెడ్డి గారు ఎంతో వినమ్రంగా, ఎంతో వినయంగా, తన తండ్రి ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించిన ఓ యువకుడిగా, ఓ పార్లమెంటేరియన్గా, ఓ క్రమశిక్షణ కలిగిన పార్లమెంటేరియన్గా, ఏ ఒక్క రోజు ఒక్క తప్పుడు కూడా వ్యవహారం చేయని ఓ నిబద్ధత కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారిని మా ఫ్లోర్ లీడర్గా పనిచేశాడు, ప్యానెల్ స్పీకర్గా పనిచేశాడు, ఏ ఒక్క రోజు ఒక్క మచ్చ లేకుండా పనిచేసిన అలాంటి వ్యక్తిని మీరు అబాస్పాలు చేయాలని, అతని యొక్క వ్యక్తిత్వ హననం చేయాలని, పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని తాకేననిపించుకోవాలని, మీకు పెద్దిరెడ్డి గారి కుటుంబానికి చిత్తూరు జిల్లాలో ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయ వైరం ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? యూనివర్సిటీ స్థాయి నుంచి మీకు చంద్రబాబు నాయుడు గారికి, పెద్దిరెడ్డి గారికి స్టూడెంట్ రాజకీయాల నుంచి పోటాపోటీ రాజకీయాలు జరిగినవని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? మిమ్మల్ని స్టూడెంట్ ఎన్నికలలో పెద్దిరెడ్డి గారు తుక్కుగా ఓడించారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదా? ప్రజాక్షేత్రంలో ఎంపీటీసీ ఎన్నికలైనా, సర్పంచ్ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, ఎమ్మెల్సీ ఎన్నికలైనా నిన్ను అనేక మార్లు ఓడించిన చరిత్ర పెద్దిరెడ్డి గారికి లేదా? చిత్తూరు జిల్లాలో ఆయన వారసుడైన మిథున్ రెడ్డిని ఈ రోజున మీ వారసుడైన లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి తప్పుడు కేసులు బనాయిస్తుంటే ఈ రాష్ట్రం గొడ్డుపోయిందని చెప్పి అడుగుతున్నాం. అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రజల్లో ఉండవలసిన ప్రజాప్రతినిధులు ప్రజల అధికారం ఇస్తే నీ రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసులు బనాయించి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననం చేయటం, వాళ్ళని ఆనదొక్కాలని చూడటం, రాజకీయంగా మీరు వారి మీద పై చేయి సాధించాలని చూడటం మీ అవివేకం అని చెప్పంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎస్, మీరు రండి, ఎన్నికలలో గెలవండి, పెద్దిరెడ్డి గారి మీద గెలవండి, మిథున్ రెడ్డి మీద గారు గెలవండి, గెలిచి చూపించండి. ఏమండి 11 మంది గెలిస్తే ఆ 11 మందిలో పెద్దిరెడ్డి ఉన్నాడండి. 3 ఎంపీలు గెలిస్తే ఆ 3లో మిథున్ రెడ్డి ఉన్నాడండి. ఏమండి మీ కక్ష? ఎందుకండి ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను ఇలా అబాస్పాలు చేయటం ద్వారా మీరేమీ గెలుపు సాధించలేని సందర్భంగా నేను మనవి చేస్తూ, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు తెచ్చారు. ఆయన ఎవరండి? 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ సలహాదారులుగా 4 ఉంటే ఆ 4లో ఒకరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ఆయన మేము కోవిడ్ టైంలో కోవిడ్ని అరికట్టడం కోసం ప్రజలందరూ భయభ్రాంతులు అవుతుంటే ప్రజల కోసం పనిచేసిన ఓ వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ఏం పని చేయకూడదండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు బలవంతులైన, జ్ఞానవంతులైన, నిపుణులైన వాళ్ళు, నిష్ణాతులైన వాళ్ళు ఎవ్వరూ ఆయన దరిదాపులు ఉండటానికే వీల్లేదా? వచ్చిన ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు బనాయించటం, బాగా పనిచేసిన వాళ్ళందరినీ బాధ పెట్టడం అనే ఓ పన్నాగంతో మీరు పనిచేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వండి వార్చిన కేసులతో మీరు ప్రభుత్వ పెద్దలందరూ కలిసి మూకుమ్మడిగా ఈ విధంగా దాడి చేయటానికి, ఒకవేళ రవీంద్రారెడ్డి గారు ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని మీరు అంత హైలైట్ చేసి చెప్తున్నప్పుడు, ఆయనకు అంత సమర్థత ఉండినప్పుడు ఆయననే మేము బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ చేస్తే పని సులభమైంది కదా. ఏ సంబంధం లేకుండా ఐటీ సంబంధించిన సలహాదారుడికి ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అడుగుతున్నాం. ఆయన టాలెంట్ ఎక్కడుందో, ఆయన ప్రతిభ ఎక్కడుందో, ఆయన ఏం చేయగలుగుతాడో నాయకుడికి తెలుసు కాబట్టి అతనికి తన టాలెంట్ ఎక్కడుందో ఐటీ సలహాదారుడిగా పెట్టుకున్నారు. కోవిడ్ టైంలో సలహాలు తీసుకున్నారు. ఆయన బ్రహ్మాండంగా పనిచేశారు. ఆయన కాల పరిమితి అయిపోయింది, ఎక్కడో ఉన్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ చేసుకుంటే మీరు చెప్పిన లిక్కర్ కేసులో మాకు ఇంకొచ్చి బాగా లాభపడి ఉపయోగపడి ఉండేవాడు కదా. కానీ అలా జరగలేదు కదా. అంటే మీ ఆలోచనలు, మీ అన్నీ కూడా తప్పుడుగా మేము భావిస్తాం. అదాన్ ఒక ఏజెన్సీకి, ఎస్పీవై డిస్టిలరీకి జరిగిన లావాదేవీల మీద కూడా తప్పుడు భాష్యం చెబుతున్నారండి. ఏమంటే రెండు కంపెనీల మధ్యలో అప్పులు ఇచ్చిపుచ్చుకోవటం అనే సాధారణమైన ప్రక్రియను కూడా మా ప్రభుత్వానికి అంటగట్టి ఓ 2 ప్రైవేటు వ్యక్తుల మధ్యలో జరిగిన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంగా ఎందుకు చూపిస్తున్నారని చెప్పి అడుగుతున్నాం. ఇలాంటి వ్యవహారంలో లిక్కర్ పాలసీకి సంబంధించిన మీరు చెబుతున్న కేసులకు ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి అడుగుతున్నాం. లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాములు, స్కీములు ఏమైనా జరిగిందంటే
మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారు. మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా, తక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? మద్య విక్రయాల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, ప్రభుత్వం ద్వారా అమ్మితే లంచాలు వస్తాయా? మద్య విక్రయం వేళల్ని అంటే సమయాలని ఇదిగో 8 గంటల నుంచి 8 గంటల లోపు అమ్మండి అబ్బాయి అంటే లాభాలు ఎక్కువ వస్తాయా, లంచాలు వస్తాయా? మీ ఇష్టం అబ్బాయి, వదులుకోండి. ఉదయం 6 గంటలకు తెరచండి, 24/7 పెంచండి, బంకుల్లో పెట్టండి, బీడీ బంకుల్లో పెట్టండి, సోడా బంకుల్లో పెట్టండి, టీ బంకుల్లో పెట్టండి, ఎక్కడైనా పెట్టి మాకేం సంబంధం లేదంటే లంచాలు ఇస్తారండి. ఇది కదా లంచాలు తీసుకోవడం అంటే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్రాండ్లు ఎక్కువ దొరకలేదనే అపవాదు తప్పించి సరిగ్గా 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు షాపులు క్లోజ్ అయిపోయి ప్రభుత్వం మద్యాన్ని అమ్మి ఆ ఆదాయం అంతా కూడా ఏదైతే ప్రజల హక్కు ఉందో ఆదాయం మొత్తం ప్రజలకు వచ్చేట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేస్తున్నారు? ఆదాయం మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు చేతులకు పంపించేశారు. అంటే ఇప్పుడు లంచాలు ఎవరు తీసుకుంటున్నట్టు? వేళలు పెంచారు, సమయం లేదు, అసమయం లేదు, విచ్చలవిడితనంగా బెల్ట్ షాపులు వచ్చినాయి, షాపు ఓనర్లందరూ మారిపోయారు, ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన కొనుగోళ్లన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, కొత్త కొత్త బ్రాండ్లు వచ్చినాయి. ఇదంతా కూడా ఓ కట్టుకథగా మాయగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మద్యంపై తక్కువ ట్యాక్సుల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా, లేక ట్యాక్సులు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గిస్తే లంచాలు వస్తాయో ప్రజలే చెప్పాలని చెప్పి అడుగుతున్నాం. ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీకి మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా, లేక డిస్టిలరీలకు దాదాపు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు వస్తాయండి? కేవలం మనం అనుకున్న వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చామనుకోండి, ప్రభుత్వం నుండి మనం అనుకున్నట్లు లంచాలు ఇస్తారు. అదేం లేదా ఉన్న వాళ్ళందరూ సమానంగా నువ్వు 10 బాటిల్, నువ్వు 10 బాటిల్, నువ్వు 10 బాటిల్, నువ్వు 10 బాటిల్ ప్రభుత్వానికి సప్లై చేయమంటే ఇంకా లంచాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెలెక్టెడ్ డిస్టిలరీ నుంచి కొంటున్నాడా, అందరికి సమానంగా ప్రభుత్వానికి సప్లై చేసే విధంగా ఆర్డర్లు వచ్చే చరిత్ర తీయండి. సంస్కారబద్ధమైన హేతుబద్ధమైన చర్చకు రమ్మనండి. ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద గుడ్డగాల్చి నెత్తినేసి ఆయన ఇచ్చిన పథకాలన్నింటినీ ప్రజలు మర్చిపోవాలని, జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీలు చేశాడని, జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నాడని, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దొంగలని, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ కూడా కొట్టుకుపోయినాయని వాడు ఒక ఏసీ రూమ్లో కూర్చొని సంకలు గుద్దుకోవటం తప్పించి ఏమండి సురేష్ గారు గ్రామాల్లో చక్కగా బ్రహ్మాండంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడు గారి సంగతి చూద్దామని ప్రజలు రెడీగా ఉన్నారండి. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.